ఈరోజు మీకు ఒక చేదని నిజాన్ని చెబుతాను. ఎవరైతే మీకు వ్యతిరేకంగా నిలబడుతున్నారో రేపు వాళ్ళు అనుమతి తీసుకుని నిలబడతారు. కానీ అది ఎప్పుడవుతుంది? మీ యొక్క రిజల్ట్ అనేది, మీ పరిణామాలు అనేటివి అలా చూపెట్టినప్పుడు. ప్రపంచానికి మన కష్టాలతో కానీ, మన స్థితిగతులతో కానీ, అదేవిధంగా మన యొక్క బాధలతో కానీ అక్కర్లేదు. మనకు మహా అంటే సానుభూతి చూపించినా కూడా లక్షల్లో 2-3 ఉంటారు సహాయం చేయడానికి. చాలామంది వెల్విషర్లాగే ఉంటారు, కానీ వెనకాల మన గురించి కాస్త కూడా ఆలోచించారు. సో ప్రపంచం అప్పుడు మారుతుంది రిజల్ట్ మనం చూపెట్టినప్పుడు. ప్రపంచానికి మన ప్రాసెస్తో అక్కర్లేదు, మన రిజల్ట్తో అక్కర ఉంది. కాబట్టి మనం రిజల్ట్ సాధించడానికి మనం ఏవైతే సాకులున్నా అన్ని కాల్చి పారేయాలి. మనం ఏదైతే కష్టాలతో మనం ఫీల్ అవుతున్నామో దాన్ని కాస్త సైడ్లో పెట్టి ఒకే ఉద్దేశం, ఒకే ఇంటెన్షన్ మనలో ఉండాలి. గట్టిగా మనం రిజల్ట్ సాధించాలి. మన రిజల్ట్ ఎలా ఉండాలి అంటే, మన తల్లిదండ్రులు గర్వపడేలా, మన జీవిత భాగస్వామి గర్వపడేలా, మన పిల్లలు గర్వపడేలా, అదేవిధంగా మన ఊరు గర్వపడేలా, ఇంకా పెద్ద విషయం మనకు మనం గర్వపడేలా ఉండాలి. అప్పుడు ఎవరైతే మీకు వ్యతిరేకంగా నిలబడ్డారో రేపు వాళ్ళు అనుమతి తీసుకోవాలి. ఏమంటారు?